పూజ దినములో, ఈ ఆరాధన దినములో మనము ఆరాధించాలి. ఆ దినాల్లో మన పితరులు చూసినట్లయితే యెరూషలేముకి వెళ్ళి అక్కడ ఆరాధించి వచ్చేవారట. వారి పట్ల చేసిన మేలులన్నిటిని బట్టి, వారి పట్ల చేసిన ఉపకారాలన్నిటిని బట్టి, వారికిచ్చినటువంటి క్షేమాన్ని బట్టి, వారికిచ్చినటువంటి కాపుదలను బట్టి, వారి పట్ల చేసిన అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, గొప్ప కార్యాలను బట్టి ఆయా ప్రాంతాల నుండి, ఆయా పల్లెల నుండి వచ్చి ఎక్కడికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించేవారట? యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఆయన పాదముల దగ్గర ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారట. ఈ సంగతి ఎవరికి తెలుసు? ఎవరితో మాట్లాడుతున్నారు ఈ సంగతి? ఎవరు? సమరయ శ్రీ యేసు ప్రభుతో మాట్లాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యెరూషలేములోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించాలా? కాబట్టి ఈ దినాన చూసినట్లయితే మనము దేవుని సన్నిధిలో సియోనులో ఆరాధన చేస్తా ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపుడుగా మన మధ్యలోనికి వచ్చి మన స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడిగా ఉండి మనందరినీ కూడా దేవుని ఆత్మ చేత నింపి ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో మన పితరులు చూసినట్లయితే ఎక్కడ కొండల మీద ఆరాధించేవారట, తర్వాత గుడారాలలో ఆరాధించేవారట, తర్వాత యెరూషలేము కట్టిన తర్వాత అక్కడ ఆరాధించేవారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మన హృదయాల్ని, మన తలంపుల్ని, మన ఆలోచనలన్నిటినీ కూడా ఆయన సమర్పించుకొని ఆయన చేసిన ప్రతి మేలును బట్టి ఆయన పాదము దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఒక ఆయన ఉన్నాడట, ఒక రాజు దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ రాజు బయలుదేరి యెరూషలేముకి వెళ్తున్నాడట ఆరాధన చేయడానికి. వెళుతున్నాడు కానీ తను ఏ విధంగా ఆరాధన చేస్తాడో తెలీదు, ఎందుకు వెళుతున్నాడో తెలియదు. కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యములో ఒక చోట ఉంది. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 26 నుండి చదువమ్మా. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేములో నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే కింద మంత్రి యొక్క ఆమె యొక్క ధనాగారమంతటి మీదను ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చియుండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక రాణి దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి దేవునిని ఆరాధించడానికి ఎంతో దూరము నుండి ఎక్కడి నుండి వెళ్తున్నాడట? ఎక్కడి నుండట? గాజాకు పోవు మార్గములో వెళుతూ ఉన్నాడు. యెరూషలేము దేవాలయంలోనికి దేవుణ్ణి ఆరాధించడానికి వెళుతూ ఉన్నాడు. మేలులు చేసినటువంటి దేవుణ్ణి, ఉపకారాలు చేసినటువంటి దేవుణ్ణి, అద్భుత కార్యాలు చేసిన దేవుణ్ణి, ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవాది దేవుణ్ణి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తన హృదయాన్ని, తన తలంపుల్ని, తన ఆలోచనలన్నిటినీ కూడా దేవునికి సమర్పించుకొని దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి వెళుతూ ఉన్నాడు. తను వెళుతున్నాడు కానీ ఏ విధమైనటువంటి ఆరాధన చేస్తున్నాడో తెలియదు. తను ఎలాంటి వాడు? తన బిడ్డల కోసం చేస్తున్నాడా? తన భార్య కోసం చేస్తున్నాడా? లేకపోతే తన కుటుంబం కోసం చేస్తున్నాడా? దేని గురించి ఆరాధన చేస్తూ ఉన్నాడు? అసలు తన పేరేంటి? ఎవరు? నపుంసకుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నపుంసకుడు అంటే తనకి ఏ విధమైనటువంటి ఆలోచనలు లేనటువంటి వాడు, ఏ తలంపులు లేనటువంటి వాడు, అయినప్పటికీ దేవుని యందు భయం కలిగి ఉన్నాడు.
అయినప్పటికీ యెరూషలేము దేవాలయములోనికి వెళుతున్నాడు కానీ తనను దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో బైబిల్ చదువుతున్నాడు కానీ ఆ బైబిల్ మాత్రం తనకు ఏం కావటం లేదు, అర్థం కావటం లేదు. ఆచార రీతిగా వెళ్ళి వస్తా ఉన్నాడు. రక్షణ అనేది లేదు తనకి, మారు మనసు అనేది లేదు తనకి, పాప క్షమాపణ అనేది లేదు తనకి. ఎందుకు వెళుతున్నాడంటే తన పితరులు ఆరాధించారట. యేసు ప్రభుతో మాట్లాడింది ఒక వ్యక్తి, ఎవరు? సమరయశ్రీ. సమరయశ్రీకి రక్షణ ఉందా? లేదు. యేసు ప్రభుతో మాట్లాడుతుంది ఏంటంటే మా పితరులు యెరూషలేములో ఆరాధించేవారయ్యా. కానీ తనేం చేస్తుంది? తను దేవునికి విరోధంగా ఉంది. తను దేవునికి విరోధమైనటువంటి జీవితము జీవిస్తూ ఉంది ప్రియులారా. అయినప్పటికీ తనకేం తెలుసంట? ఆరాధించవలసిన స్థలము ఒకటి ఉంది, మా పితరులు అక్కడ ఆరాధించేవారు. ఈ నపంసకుడికి కూడా తనకు రక్షణ లేదు, బైబిల్ చదువుతున్నాడు, తనకు అర్థం కావటం లేదు. కానీ దేవుణ్ణి ఆరాధించే స్థలం ఎక్కడుందంట? యెరూషలేములో ఉందని తన వెళ్ళి వస్తా ఉన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పిలుపుతో మాట్లాడినట్టుగా చూస్తున్నాం. ఎవరితను? నపంసకుడు. నపంసకులు ఎన్ని రకాలుగా ఉన్నారు? నపంసకులు ఎన్ని రకాలుగా ఉన్నారు? దేవుని వాక్యంలో నుండి మనం తెలుసుకోవాలా ఎన్ని రకాలుగా ఉన్నారు నపంసకులు. చూడండి, దేవుని వాక్యంలో చూపిస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. తల్లి గర్భము నుండి నపంసకులుగా పుట్టిన వారు కలరు. ఎక్కడి నుంచి పుట్టారంట ఒకరు? ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి. నపంసకులు ఎన్ని రకాలు? బైబిల్ చెప్పినట్టు, బయట ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, బైబిల్ చెప్పిన సంగతి ఇది. తల్లి గర్భములో పుట్టినప్పటి నుండే వారు ఎలాంటి వారంట? నపంసకులట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినాల్లో చూసినట్లయితే స్కానింగ్ తీస్తా ఉన్నారు. వాడి గుండె ఎట్లా కొట్టుకుంటుంది, వాడి అవయవాలు ఎట్లా ఉన్నాయి, వాడి అవయవాలు సరిగ్గా ఉన్నాయా లేవా, వాడి కాళ్ళు సరిగ్గా ఉన్నాయా లేవా, వాడి మూత్రపిండాలు సరిగ్గా ఉన్నాయా లేవా, వాడి గుండె సరిగ్గా ఉందా లేదా, వాడి కళ్ళు సరిగ్గా ఉన్నాయా లేదా, ముందే డాక్టర్లు ఏం చేస్తున్నారు? చెప్పేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత టెక్నాలజీ పెరిగిపోయింది ఈ దినాల్లో. కానీ దేవుడు అనాది కాలములోనే తెలియజేస్తూ ఉన్నాడు నపంసకులు ఎన్ని రకాలుగా ఉన్నారు అని. తల్లి గర్భంలో పుట్టినప్పుడే దేవుడు ఒక వ్యక్తిని ఎట్లా పుట్టించాడట? నపంసకుడుగా పుట్టించాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడు? దేవునికి ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు నపంసకునిగా చేయడానికి? తల్లి గర్భములో రూపుదిద్దినటువంటి వాడు ఎవరు? దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు తెలుసు. కాబట్టి తల్లి గర్భములో నుండి బయటికి వచ్చినప్పుడే నపంసకుడుగా పుట్టాడట ఒకరు. అంటే తన అవయవాల్ని దేవుడు నిర్మించలేదన్నమాట, తన చేతులతో చేయలేదన్నమాట. అయితే కొంతమంది మంచివారిగా పుడుతున్నారు. వారిని ఎవరు చేశారు? వారిని కూడా దేవుడు చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చేతిలో మనము ఉన్నాం ప్రియులారా. ఆయన చేతిలో మనల్ని చెక్కుకున్నాడు దేవుడు. ఆయన మనల్ని సృష్టించినటువంటి దేవుడు, పిండముగా రూపుదిద్దినటువంటి దేవుడు, అవయవాలన్నీ సంధించినటువంటి దేవుడు, అవయవాలన్నీ అమర్చినటువంటి దేవుడు, వాటినన్నిటినీ సక్రముగా ఉంచినటువంటి దేవుడు ప్రియులారా. ఆ దేవాది దేవుడిని మనము స్తుతించాలి, ఆ దేవాది దేవుడిని మనం గణపరచాలి, ఆ దేవాది దేవుడిని మనం హెచ్చించాలి. నపంసకులలో మొదటి నపంసకుడు తల్లి గర్భములో నుండే పుట్టినటువంటి నపంసకులు ఒకరు. రెండవది మనుషుల వలన నపంసకులుగా చేయబడిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. రెండో నపంసకులు ఎవరంట? మనుషుల చేత నపంసకులుగా చేయబడతా ఉన్నారట. ఆ మనుషుల చేత ఏ విధంగా నపంసకంగా చేయబడతారో మనకు తెలియదు. కానీ నపంసక అంటే తనకి ఏమీ ఇంకా అవసరం లేదు, తనకి భార్య పిల్లలు లేకుండా ఇంకా వేరే ఇంకా ఏది అవసరం లేదు. మనుషుల చేత చేయబడుతున్నారట. ఒకవేళ దౌర్జన్యంతో చేయబడుతున్నారు, ఒక ఏ విధము చేత చేయబడుతున్నారు, కానీ వారు మనుషుల చేత నపంసకులుగా చేయబడుతున్నారట. వారికి ఏ సంబంధం ఉండదు. దాన్ని ఒకసారి మనము వెనక్కి వెళ్ళినట్లయితే గాడిదల గురించి చెప్పాను. ఎన్ని రకాల గాడిదలు ఉన్నాయని చెప్పాను మీకు.
3 రకాల గాడిదలు. ఒకటి ఇంటి గాడిద, ఒకటి అడవి గాడిద, మూడవది కంచర గాడిద. కంచర గాడిదకి ఏమీ ఉండదు, ఇల్లు లేదు, వాకలి లేదు, అడవి లేదు, ఏది లేదు. ఇదేంటంటే అది నపుంసకము కలిగినటువంటిది, ఎటు చెందనటువంటిది. అటు అడవిలోనికి చెందనటువంటిది, ఇటు ఇంటికి చెందనటువంటిది. ఈ నపుంసకుల క్వాలిటీలలో కూడా చూసినట్లయితే వీరు దేనికి చెందవలసినటువంటి వారు కారంపికిని. వారికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మా దేవుడు ఒకడు ఉన్నాడు, ఆ దేవుణ్ణి మేము ఆరాధించాలి, ఆ దేవుణ్ణి ఆరాధించడానికి మేము యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి అని వారికి ఇచ్చినటువంటి ఆత్మను బట్టి, దేవుని కృపను బట్టి వారు వెళ్ళి యెరూషలేము దేవాలయంలో ఏం చేయడానికి వెళుతున్నారు? ఆరాధించడానికి వెళుతున్నారు. 2వ నపుంసకులు. 3వ నపుంసకులు చూద్దాం, చదువుకుందాం. పరలోక రాజ్యం నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన కలరు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇప్పుడు 3 ఉన్నారు. ఎవరంట 3వ వ్యక్తి? పరలోకమును గురించి మనం చూస్తున్నాం. ఆర్సీఎంలో క్యాథలిక్స్లో చాలా మంది దేవునికి సమర్పించుకొని వివాహాలు చేసుకోకుండా దేవుని కోసమే జీవించిన వారు ఉంటారు. మదర్ తెరీసాని మనం చూస్తూ ఉన్నాం. వారు నపుంసకులుగానే ఉండి దేవుని పనిలో పేదవారికి మేలు చేస్తూ, ఉపకారం చేస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి మహింపరుస్తూ, గణపరుస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ గొప్ప సాక్ష్యాన్ని పంచుకున్నట్టుగా మనం చూస్తాం ప్రియులారా. అదేవిధంగా యేసయ్య కూడా ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత నాజీరు వ్రతము తన జీవితమంతా కూడా అనుభవించినటువంటి దేవాది దేవుడు అయ్యింటున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే యోహాను కూడా నపుంసకులు. ఎవరి గురించి వీరు నపుంసకులుగా ఉన్నారు? దేవుని గురించి, పరలోక వారసత్వం గురించి. ఈ నపుంసకులందరూ కూడా అంట దేవుని రాజ్యములోనట గొప్ప సమూహముగా దేవునితో కలిసి దేవుని స్తుతించేవారు ఉన్నారట. వీరు ఎవరి గురించి సమర్పించుకున్నారని మనం ఆలోచన చేసినట్లయితే వీరు దేవుని గురించి సమర్పించుకున్నటువంటి వారు, తన జీవితాన్ని త్యాగం చేసుకున్నటువంటి వారు, తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని వారి జీవితకాలం అంతయు, వారు బ్రతుకు దినములన్నీ కూడా నా దేవుడు ఈ లోకంలో పుట్టించినందుకు నేను ఏ సంబంధం లేకుండా దేవుని బిడ్డగా జీవిస్తాను, దేవుని కుమారుడుగా జీవిస్తాను, దేవుని కుమార్తెగా జీవిస్తాను, ఆయనలోనే జీవిస్తాను అని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా ఉన్నవారు ఉన్నారు ప్రియులారా. దేవుని వాక్యంలో చూసినట్లయితే ప్రియులారా, నపుంసకుడు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? ధనాగారం అంతటి మీద అధికారిగా ఉన్నటువంటి నపుంసకుడు బయలుదేరి యెరూషలేము దేవాలయములోనికి దేవుణ్ణి ఆరాధించడానికి వెళుతున్నట్లుగా చూస్తున్నాం. వెళుతున్నాడు కానీ, ఆరాధన చేస్తూ ఉన్నాడు కానీ, బైబిల్ చదువుతున్నాడు కానీ తనకి ఏం కావట్లేదు చెప్పండి? అర్థం కావట్లేదు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని దర్శించాడు? ఫిలిప్పుని దర్శించినట్లుగా చూస్తున్నాం. ఇదిగో ఫిలిప్పు, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనిమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావని ఆయనను అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలాగూ గ్రహింపగలనని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాత్రి చదువుకున్నాం, కొన్ని మాటలు చదువుకున్నా, వింటారు కానీ వారికి గ్రహించే శక్తి లేదు. చదువుకున్న మాట యెషయా గ్రంథము 6వ అధ్యాయం చదవండి ఒక మాట. నీవు పోయి నీ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని
గ్రహింపకుందురు అంటున్నారు. మీరు అందరు కూడా నిత్యము వింటూ ఉన్నారు. అందరము వింటున్నారు, ప్రజలందరూ వింటున్నారు, కానీ గ్రహించడానికి వారికి ఇది రావటం లేదు. మీరు నిత్యము వినుసుందరు కానీ మీరు గ్రహింపరు అని అక్కడ చెప్తా ఉన్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందరు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకుండానట్లు ఉన్నారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్వస్థత పొందుకోకుండా ఉన్నారట. వింటున్నాం, మనము దాన్ని గ్రహించటం లేదు. చూస్తున్నాం కానీ దాన్ని అవలంబించటం లేదు. వింటున్నాం కానీ గ్రహించటం లేదు ప్రియులారా. అందుచేతను ఇక్కడ చూసినట్లయితే నపుంసకుడు ఏం చేస్తున్నాడట? చదువుతున్నాడు కానీ దాన్ని ఏం చేస్తున్నాడు? గ్రహించట్లేదు. ఏం చదువుతున్నాడు? యెషయా గ్రంథము చదువుతున్నాడు. అర్థం కావట్లేదు అంటున్నాడు. నువ్వు చదువుతున్నా కానీ నీకు అర్థమవుతుందా? నువ్వు బైబిల్ చదువుతున్నావు ప్రియుడా, నీకు అర్థమవుతుందా? ఈ రోజున ప్రభు బల్లలో పాలు పంపులు పొందాలి నువ్వు ఎందుకు తీసుకుంటున్నావో నీకు అర్థమవుతుందా? లేకుంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? లేకుంటే నువ్వు ఆరాధన చేస్తున్నావు, నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఏ విధమైన ఆరాధన చేస్తున్నావో అది నీకు అర్థమవుతుందా అని ఈ దినం నా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ప్రశ్న వేస్తా ఉన్నాడు. అర్థం కానిదంట, చెప్పండి ఏంటిది? ఆపోజిట్ పదం. అర్థం కానిది వ్యర్థం. నీకు అర్థం కాకపోతే అది వ్యర్థమే. నువ్వు చదివినా కానీ, నువ్వు ఆలోచించిన వ్యర్థమే, నువ్వు చేసిన వ్యర్థమే. అర్థం లేకుండా నువ్వు వంట చేసి పెట్టావనుకో, అదేమైపోతుంది? తినటానికి పనికి రాకుండా అయిపోతుంది. నువ్వు ఆలోచన లేకుండా మాట్లాడేవనుకో, నీ ఆలోచన చూసినటువంటి వారు పిచ్చివాళ్ళు అనుకుంటారు. అంటే అది వ్యర్థమైనటువంటిది అని అర్థం. కాబట్టి ప్రియులారా, మనం చదువుతున్నాం కానీ దాన్ని బైబిల్ని గ్రహించలేకపోతున్నాం, దాని శక్తిని గ్రహించలేకపోతున్నాం, దేవుని మహిమను గ్రహించలేకపోతున్నాం ప్రియులారా. ఇక్కడ నపుంసకుడు చదువుతూ ఉన్నాడు కానీ దాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఎవరైనా చెప్తేనే కదా నేను గ్రహించేది అని అక్కడ అడుగుతున్నట్లుగా చూస్తా ఉన్నాను. చూడండి అక్కడ గ్రంథంలో చూద్దాం. ఫిలిప్పు అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ చెప్పి రథము ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనగా అతడు లేఖనమందు చదువుచున్న భాగము ఏదనగా ఆయన గొర్రె వలె వదకు దేపబడెను. గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండెనని ఆయన చదువుతూ ఉన్నాడు. ఆయన ఎవరో తెలియదు, ఏంటో తెలియదు, చదువుతున్నాడు. అప్పుడు అక్కడ చూసినట్లయితే ఆ వాక్యం గురించి దేవుడు ఆ యొక్క పిలుపు తనకి వివరించినట్లుగా స్పష్టంగా దాని కింద అక్కడ చూపిస్తా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే చూడండి, అక్కడ 35వ వచనం చదువుకుందాం. అదే అధ్యాయంలో 35వ వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖమును అనుసరించి అతను యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు యొక్క చోట వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పును నపుంసకుడును ఇద్దరు నీళ్లలో దిగి ఫిలిప్పు అతనికి బాప్తిస్మము ఇచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది మందిరానికి వస్తారు ఆరాధించడానికి. ఎందుకు ఆరాధిస్తున్నారో, ఏమని ఆరాధిస్తున్నారో తెలియదు. దేవుడు అంటున్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మన పితరులు చూసినట్లయితే ఆయా ప్రాంతాల నుండి, ఆయా గ్రామాల నుండి, ఆయా పల్లెల నుండి దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చేటటువంటి వారు. ఆ యెరూషలేములో ఆరాధించేవారు అనేకమైనటువంటి కానుకలను తీసుకుని వచ్చి
కృతజ్ఞార్పణలను తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో సమర్పించుకొని గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు, ఎన్నో మేలులు చేసినందుకు, ఎన్నో ఉపకారాలు చేసినందుకు యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఆయన ఆరాధించి వచ్చేవాళ్ళు. కానీ ఎందుకు వెళుతున్నారో, ఎందుకు వస్తున్నారో, ఏం చదువుతున్నారో కూడా వారికి తెలియదు. కానీ మనకన్నీ తెలుసు. ఆయన ఆత్మస్వరూపుడుగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనందరినీ దేవుని ఆత్మ చేత నింపి ఆత్మతో సత్యమతో మనల్ని ఆరాధించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఆరాధన దినములో నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల, మన పట్ల, మనందరి పట్ల దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి, ఉపకారాలన్నిటిని బట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన ఆలయములో మనమంతరం కూడా, ఆయన పరిశుద్ధ ఆలయములో చూడండి 150 కీర్తన మొదటి వచనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము, స్తుతించుట ఎంతో మంచిది అని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, పూజా దినములో, ఆరాధన దినములో, ఈ బల్లారాధన కార్యక్రమంలో మనమందరం కూడా దేవుని ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించినట్లయితే అది ఎంతో మనకు మంచిదై ఉంటున్నది. కాబట్టి మనమందరం కూడా దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించును కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాక ఆరాధన చేద్దాం. తర్వాత ప్రబలలో పాల్పొందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మైసయ్య, నీ ఘనపాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినములో ఆరాధన వర్తమానం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మా పితరులు యెరూషలేములో ఆరాధించేవారు నాయన. ప్రభా, ఆరాధించవలసిన స్థలము అదే ఉంటున్నది. కాబట్టి వారి పట్ల చేసిన మేలులన్నిటిని బట్టి, ఉపకారాలన్నింటిని బట్టి ఆరాధించడానికి యెరూషలేములోనికి వెళ్ళేవారు. దేవానికే వందనాలు నాయన. ఇదిగో ఈ దినము మేము మాకిచ్చినటువంటి సియోనులో ప్రభా, ఈ పరిశుద్ధ సంఘములో మీ పాదముల దగ్గర చేరి మీ నామాన్ని స్తుతించడానికి నాయన, ఈ యొక్క నెల మొదటి పరిశుద్ధ దినములో నీ సన్నిధిలోనికి వచ్చాం ప్రభా. మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి కావలసినటువంటి కృప దయచేసి మమ్మల్ని మీ ఆత్మ చేత నింపి, ఆత్మతో సత్యముతో ఆరాధించి మిమ్మల్ని స్తుతించి, గణపరిచి, మహింపచి, హెచ్చించే భాగ్యం నాకు మాకు అనుగ్రహింపచేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.